ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్య. చిలుక చెప్పిన కథలు కథలు కానీ రహస్యమే బాగుంది రమ్మగారు. నాకు రహస్యం కథ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా. సోమిశెట్టి గారి ఇంట్లోకి పరిగెత్తాడు శశికుమారుడు. సోమిశెట్టి గారు ఎక్కడున్నాడు? బయట ఉన్న బహిర్భూమిలో ఉన్నాడు. చెంబు ముచ్చుకుని భార్యామణి నుంచింది. ఆ అమ్మాయి అతని కేసే చూస్తోంది లోపలికి. నిలిపాడు. బాగున్నాడు. అక్కడి నుంచి నలుగురు ఈ మన డేగ రూపంలో ఒక రాజభట్టుడు వచ్చాడు కదా. అవునవును. వాడేం చేశాడు? ఎప్పుడైతే ఈ కుర్రాడు ఇటు వచ్చాడని తెలిసిందో దిగేసి రూపం మార్చేసుకున్నాడు. డేగ రూపంలో పరిగెత్తాడు చిలక వెనకాల. అవును. పరిగెత్తి అమ్మాయి ఇక్కడికి ఎవరైనా వచ్చారా అండి అని అడిగాడు. అడిగేసరికల్లా ఇప్పుడు ఏం చేస్తుంది? గుట్టకలు మింగేసి అమ్మాయి అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు అతనే అని చూపించేసి భర్తను చూపించింది. వాడు అక్కడి నుంచి కేకలు పెట్టి విజిలేసాడు. ఒక 4-5 సైనికులు పరిగెత్తుకొచ్చేసారు. ఊరంతా తిరుగుతున్నారు వాళ్ళు. అవును. ఆ కూడళ్లలో ఉండే పోలీసులు విజిల్ వినగానే మనవాడే ఎవడో కేకేస్తున్నాడని వస్తారు కదా. ఈ అమ్మాయి చెంబు పుచ్చుకుని నుంచునే ఉంది. చెంబు చీర వెనకాల దాచేసుకుంది. లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. అదిగోండి అని అనేసరికలు వీళ్ళు నిర్కాంతిపోయారు. లోపల కూర్చుని ఉన్నాడు ఒకడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు మనుషులు చెరుకో పక్కన రెక్కలు పుచ్చుకొని లేవలేదు తీసుకెళ్ళిపోయారు. సిచ్యువేషన్ కూడా చూడండి. వాడు అంటే ఈ వేషం వేస్తున్నాడు అనుకున్నారు. అదేలే. రాజకుమార్తెతోటి అంత పనిచేసిన వాడు చిలకగా మారిపోయి ఇప్పుడు బహిర్భూమిలోకి దూరిన వాడు అక్కడ కూర్చుని పువ్వులు ఏరడానికి వెళ్ళాడు కదా. అక్కడ అందరూ ఏం చేస్తారో వీడు కూడా అదే చేస్తాడు. వాళ్ళ మధ్యలో ఉండి తమని మోసం చేస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. అనుకుని వీడు గట్టిగా పెడరెక్కలు విరిచి పట్టుకొని రా అని ఈ దేగ రూపంలో వచ్చిన వాడు అరిచాడు. ఆ వెళ్ళిన వాళ్ళు నలుగురు ఇద్దరు చొప్పున రెక్కలు పుచ్చుకుని లేవది లబోదిపో ఏమిటి నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు ఏమిటండి అంటూనే ఉన్నాడు. ఇక లాభం లేదు. అంతే. ఆయన కాస్త తీసుకుపోయారు. చెరసాల పడేసారు. తీసుకుపోయి ఆయనకు ఒళ్ళంతా అక్కడక్కడ మచ్చలు, కుష్టు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. వంగిపోయి కుంగిపోయి కునారి వెళ్ళిపోయినాడు ఆయన. ఆ వేషంలో రూపం మార్చుకున్నాడని వీళ్ళు నమ్మారు. ఈ లోపలికి వెళ్ళిపోయిన కుర్రాడు తన భర్తను ఎప్పుడైతే వాళ్ళు పట్టుకుపోయారో ఈ అందగత్తెగా ఉన్న వాసవి చెంగుమని లోపలికి వెళ్ళిపోయి ఆయనకి పాతసేవది కాళ్ళకి నీళ్ళిచ్చి తినడానికి తిండి పెట్టి నువ్వు నా అదృష్టం కొద్దీ నా ఇంట్లోకి వచ్చావు, నాతోటే ఉండిపోమని వాడితో బ్రహ్మానందాన్ని అనుభవించడం మొదలుపెట్టింది అమ్మడు. అక్కడి నుంచి వాళ్ళ నాన్నకి అమ్మకి కబురు చేసింది. నాన్న ఇన్ని రోజుల నుంచి నా భర్తకి జబ్బు తగ్గాలని పూజలు చేస్తున్నాను కదా. అమ్మవారు కరుణించింది. కాళిక కరుణించి నా భర్తని అందగాడుగా చేసేసింది. ముదితలు నేర్వగా రాని విద్య గలదే ముద్దార నేర్పించిన. ఇంత ముద్దుగా అబ్బాయి లోపలికి వచ్చాడు. దొరికిందే ఛాన్స్. అమ్మాయి ఆ పని చేసేసింది. మా ఆయనకి రూపం మారిపోయిందని అదని ఎవరికి చెప్పద్దు నాన్న, దిష్టి తగులుతుంది కొంతకాలం. అమ్మవారు కూడా ఆజ్ఞ, ఎవరితో చెప్పకూడదు, వచ్చి చూడండి అంటే వాళ్ళిద్దరు వచ్చి మన్మథాకారుడుగా ఉన్న కుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి సోమిశెట్టి ఇలా అయిపోయాడా? నమ్మేశారు. ఎవరి కూతుర్ని వాళ్ళు నమ్ముతారు కదా జయ. అంతే రమ్మగారు కదా. ఎవరి పిల్లల్ని వాళ్ళు 100% నమ్మేస్తాం. పైగా ఇంతకాలం అతనికి జబ్బుగా ఉంటే ఆ పిల్ల పాపం బికమం వేసుకుని ఆయనతో పాటే ఉండేది. నమ్మేశారు. ఆ అమ్మాయిని చక్కగా అల్లుడిని కూతుర్ని సంభావించారు. ఎవరికీ చెప్పలా. వ్యాపార పనులన్నీ మామగారే చూసుకోవటం మొదలుపెట్టాడు. ఒక 4-5 రోజులు, ఆ వారం రోజులు గడిచినాయి. సరే ఈ కొంచెం వైద్యం చేయించారు ఆ సోమిశెట్టికి. చేయించి రాజుగారు ఎక్కడికో వెళ్ళాడు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన ఏదో దేవాలయానికి వెళ్ళాల్సి వచ్చి ఆయన రాజుగారు వచ్చేసరికల్లా ఇతన్ని తీసుకెళ్ళి చూపించారు. ఇతనే అమ్మాయి గారి ప్రస్తుత పరిస్థితి, ఆవిడ గర్భావస్థకి కారణం వీడే. మేము చూస్తూ ఉండగానే చిలక ఇలా మారిపోయాడు అనేసరికల్లా లబోదిబో కొట్టుకున్నారు వీళ్ళు. కొట్టుకున్నాడు ఆ సోమిశెట్టి. బాబోయ్, నేను సోమిశెట్టినండి, కేశవశెట్టి గారు అల్లుణ్ణి. నాకు ఒంట్లో బాగుండలేదు, నా భార్య ఏమో బయట నుంచి ఉంది, నేను అప్పుడే లోపలికి వెళ్ళాను, అలాంటి పని చేయలేదు, నాకు అసలు ఆరోగ్యం ఏదండి, ఎన్నాళ్ళుగానో నేను ఇంటికే పరిమితం అయిపోయి ఉన్నానని లబలబలాడిపోయాడు. అయితే రాజుకి ఏం డౌట్ వచ్చింది. సరే నువ్వు వీడేమో ఈ గద్దగా మారిన వాడు డేగగా మారాడు కదా. వాడంటాడు ప్రభు అక్షరాల నేను చూశాను. చిలుకగా ఆ పొదలోకి దూరాడు. తర్వాత ఆ పొద దగ్గర ఇతనే కనపడ్డాడు. నేను పైనుంచి చూస్తుండగానే పొదలోకి వెళ్ళాడు. కానీ ఇంకేదైనా రూపంలో పారిపోయినట్టు నాకు కనపడలేదు.
నాకు ఒక చెట్టు అడ్డం వచ్చింది. నేను దిగి వచ్చేసరికల్లా ఇతనే ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ ఇక్కడ ఎవరైనా కుర్రాడు ఎవరైనా మనిషి కనపడ్డాడా అంటే, ఇదిగో ఇతనే కనపడ్డాడని చూపించింది. అనేసరికల్లా ఇతను అన్నాడు, ఆ బయట నుంచింది నా భార్య కాదుటండి స్వామి అన్నాడు. అనేసరికల్లా రాజుగారికి డక్కుపడింది, ఏంటి వీడి భార్య బయట నుంచుందా? సైనికులు అంటారు ఇతన్నే చూపించింది ఆ అమ్మాయి అని అంటారు. వీళ్ళు ఒక వర్ణించారు ఒక అమ్మాయిని, ఫలానా నగలు ఫలానా రంగు చీర కట్టుకుంది, ఇంత ఎత్తుంది, ఇంత తెల్లగా అందంగా ఉందంటే అది నా పెళ్ళామండి కేశవ శెట్టి గారి కూతురని ఈయన చెప్పడం మొదలెట్టాడు. అయితే ఇప్పుడు అతనికి ఇంకోటి గుర్తొచ్చింది. నేను అక్కడ కూర్చున్న సమయంలో నా పక్క నుంచి ఒక మన్మథాకారుడుగా ఉన్న ఒక కుర్రవాడు వెళ్ళి నా భార్యతోటి మాట్లాడాడు. నేను దూరం నుంచి చూశాను, నేను చూశాను. నా భార్య దగ్గరికి వెళ్ళాడు. తర్వాత వీళ్ళు నన్ను పట్టుకున్నారు. ఆనంగానే రాజుగారికి డౌట్ వచ్చింది, ఏదో జరిగింది. అమ్మాయి మతలబు చేసిందా, కుర్రాడు మతలబు చేశాడా? ఆ పిల్ల ఏం చెప్తోంది, సులోచన అతను చాలా అందమైన వాడు అని చెప్తోంది. ఇక్కడ వీళ్ళు పట్టుకొచ్చిందేమో కుంగి కునారిల్లిపోయి జబ్బుతో తీసుకుంటున్న వాడు వాడిని తెచ్చి, వాడికి చిలకగా మారిపోయే విద్య వచ్చని అమ్మాయి చెప్తోంది. సరే అక్కడి నుంచి ఏం చేశారు, కేశవ శెట్టి గారికి కబురు చేశారు రమ్మని. కేశవ శెట్టి గారు వచ్చేసరికల్లా మీ అల్లుడిని కూడా తీసుకురండి, ఒక అద్భుతమైన వజ్రాలు వచ్చినాయి, వజ్రాల తాలూకు ఇది చూడాలన్నారు. సరే కానీ రాజుగారు అడిగితే ఏం చేస్తామని అల్లుడికి కబురు చేసి ఆయన బయలుదేరి వచ్చి ఈ వీళ్ళింటి నుంచి ఈ బయలుదేరి వచ్చాడు. అల్లుడు ఎవరో వాడిని తీసుకురావాలి, వీడే రాజకుమార్తె తాలూకు ప్రియుడు అనే సంగతి ఎవరికీ తెలియదు. రథం వచ్చింది, బయలుదేరాడు. లోపలికి వెళ్ళేసరికల్లా ఆశ్చర్యపోయారు, చాలా బాగున్నాడు, రాజకుమారుడల్లే ఉన్నాడు. ఆడ నుంచి గబగబా ఈయన ఈ వీడే అయ్యి ఉంటాడు అనుకుని కబురు చేశాడు కూతురికి. కూతురు పరిగెత్తుకు రావడం ఏంటి, ఒక్కసారి అతను చూడంగానే నాథా అని వెళ్ళి కావలించుకుంది. కావలించుకునేసరికల్లా తెలిసిపోయింది క్రియ. కూర్చోబెట్టారు, ఏవో మంచినీళ్ళు గించినీళ్ళు ఇచ్చారు. బాబు మీరేదో సిద్ధపురుషుడిలాగా ఉన్నారు, ఎలా ఇలా రూపం మార్చుకోగలిగారు, మీరెవరండి ఏమిటండి అని కనుక్కున్నారు. కేశవ శెట్టి గారు లోపలికి వచ్చాడు. బయటంతా గందరగోళంగా ఉంది, ఆడపిల్లలు మగపిల్లలు మగవాళ్ళు సైనికులు, తర్వాత రాజుగారి తాలూకు మంత్రి గింత్రి వాళ్ళంతా చేరారు, అంతఃపుర కన్యలు బోళ్ళంత మంది వచ్చారు. రాజుగారి అల్లుడు దొరికాడు అంటున్నారు. తీరా చూస్తే అక్కడ కుర్చీలో కూర్చోబెట్టబడి ఉన్నవాడేమో తన అల్లుడు. తను ఎవరిని అల్లుడు అనుకుంటున్నాడో వాడు. తన అల్లుడు రాజుగారికి అల్లుడు ఎటా అయిపోయాడో ఈయనకు అర్థం కాదు. రాజుగారికి అల్లుడు ఎటా అవుతాడు? అక్కడి నుంచి ప్రశ్నించుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, రాజుగారు ఏం చెప్పంటే, పొరపాటున మీ అల్లుడు సోమశెట్టిని తీసుకొచ్చారు మా వాళ్ళు, ఇతను మా అల్లుడు, మా అమ్మాయితో ఇతను గాంధర్వ విధిని వివాహం జరుపుకున్నాడు అని చెప్పి చూపించారు. చూపిస్తే ఇతను ఏం చెప్పాడంటే, వాళ్ళకి చెప్పాడు క్లియర్గా, నేను ఫలానా రాజుగారి మంత్రి గారి అబ్బాయిని, ఏదో రాజ్యం ఉజ్జయిని, కాశ్మీరామాత్యుని కుమారుణ్ణి అని చెప్పాడు. చెప్పేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఎటా వచ్చావు ఏంటి ఎలా జరిగింది అంటే, తను జరిగిందంతా చెప్పి, ఫలానా వీధిలో పద్మిని కాశ్మీర రాజ కుమార్తె ఉన్నది, ఆమె నా భార్య, మేమిద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇట్లా జరిగిందని చెప్పేసరికల్లా సరే ఈయన వెంటనే అక్కడికి కబురు చేసి ఎవరింట్లో పద్మిని అనే కాశ్మీర రాజకుమార్తె ఉన్నదో కనుక్కుంటే నళిని వాళ్ళ ఇంట్లో ఉంది. వెంటనే ఆవిడ్ని చక్కగా రాజోచిత ఆమె పల్లకి అది పంపించి అమ్మాయిని రప్పించారు. ఇది చూడంగానే కావలించుకుని చేసి ఏమైపోయావు ఇంతకాలం అని. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. అవును. అక్కడి నుంచి ఈయన అన్నాడు, మా అమ్మాయిని వివాహం చేసుకో, మా పిల్లేమో గర్భవతి కదా అని చెప్తే, సరే ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. సరే ఆల్రెడీ గాంధర్వ విధిని వివాహం అయిపోయింది కదా, ఏనుగు ఎక్కించి ఊరేగిచ్చారు. యువరాణి గర్భవం పుట్టిది, అదేదో అక్రమ సంబంధం కాదు సక్రమ సంబంధమే, కాశ్మీర రాజామాత్యుని కుమారుడే పెళ్లి కుమారుడని దీని మీద ఏనుగు మీద ఎక్కించి అంబారి మీద ఎక్కించి ఊరేగిచ్చారు. ఆ అంబారి మీద కూర్చొని వెళ్తూ ఉంటే ఆ సూలో మన మణిమంజరి మణిమాల ఏదో దాని పేరు మంజువాణి అమ్మాయి పిచ్చి అయిపోయింది. ఇతను ఏదో కనపడక పిచ్చిదానిలాగా తిరుగుతుంటే ఇతను ఆశ్చర్యపోయాడు, ఈ అమ్మాయి మంజువాణి నాకు పాము కరిస్తే ఆ పాము విషయాన్ని తీయించింది తనే, తన దగ్గరే 15 రోజులు ఉన్నాను నేను అనేసరికల్లా ఈ రాజుగారి భటులు ఆవిడని తీసుకెళ్ళి చక్కగా స్నానాలు అవి చేయించి ఆవిడ్ని తన దగ్గరికి చేర్చారు. 3 అయ్యారు అమ్మాయిలు. సరే కాశ్మీర్ రాజ్యానికి బయలుదేరుతుంటే ఇతని జ్ఞాపకం వచ్చింది, పాప మా వాసవి నన్ను ప్రేమించింది, ఇంతలో ఏమైందా సోమిశెట్టి కాస్త మరణించాడు. చెరసాలలో 10 వారం రోజులు ఉన్నాడా, ఇల్లు చేరేసరికల్లా ఒక రకమైన శ్రమకు లోనయ్యి
అతను మరణించాడు. ఆ అమ్మాయి విధవరాలు అయిపోయింది. అయితే ఇతను రాజుగారికి చెప్పాడు, అమృతవాహిని పట్టణపు రాజుగారికి. అమృతవర్మ ఆయన పేరు. ఫలానా కేశవ శెట్టి గారి కుమార్తెను కూడా వీళ్ళతో పాటే నేను చేపడతాను, ఆమెను కూడా నాతో పాటు పంపించేసేయండి. ఆ వాసవిని కూడా వీళ్ళకి రాజకుమార్తె వెనకాల తోడిచ్చి పంపించేశారు. ఈ 4 అమ్మాయిలతోటి కాశ్మీర్ రాజ్యానికి చేరి రాజకుమార్తెను పెళ్లి చేసుకుని తర్వాత కాశ్మీర్ రాజ్యానికి రాజయ్యాడు. ఈ కథ చెప్పింది చిలుక. ముందు ఈ కథలు చెప్పి అంటే వర్తకుడి భార్యకి చెప్తోందన్నమాట. నువ్వు చూడు ఇలాంటి కథలు ఉన్నాయి లోకం అంతా. ఎంతెంత తెలివిగా అమ్మాయి చూడు ఏం చేసిందో, తన భర్తని అక్కడ కూర్చున్న వాడిని చేసే భర్తనిగా వాడే దొంగని చేసి వాళ్ళకి అప్పచెప్పింది. అలాంటి తెలివి ఉండాలి ఇలాంటి పనులు చేయాలంటే. నీకు లేదు, నీకు అంత తెలివితేటలు లేవు. ఆలోచించుకోండి. కథ అంతా విన్నాక ఏమవుతుంది, నిద్ర వస్తుంది. కథ వినేసరికి నిద్ర రాదు. ఎవరైనా చెప్తుంటే రాత్రిపూట మరీ కళ్ళు మూతలు పడిపోతాయి. నిద్రపోయింది. ఇంకా ఆ రోజుకి వెళ్ళలేదు. ఇలాంటి ఎన్నో కథలు చెప్పి ఆ చిలుక ఈ వ్యాపారస్తుడి భార్యని రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసింది. దీంతో పద్మిని శశికుమార్ల కథ సమాప్తం.